నిజం చెప్పాలంటే ఈ మధ్య గత 2 నెలలకు పైగా నేను సోషల్ మీడియాను గమనించడం మానేశాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అన్నది నిజంగా నాకు తెలీదు అంటే సూచాయిగా తెలుసు, కానీ ఖచ్చితంగా ఇది నడుస్తూ ఉంది, ఇది జరుగుతూ ఉంది అనేటువంటి విషయం నాకు తెలీదు. అయితే ఈ మధ్య గత వారం నుంచి అనుకుంటాను, లేదా వారానికి పైగా అనుకుంటాను, ఖచ్చితంగా తెలియదు, కానీ చాలామంది నా వీడియోల కింద కామెంట్ చేస్తున్నారు, అమ్మ తేజ గురించి మాట్లాడండి అని, అమ్మ తేజ అనేటువంటి వ్యక్తి గురించి స్పందించండి అనేటట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, మామూలు మెసేజ్లు చేస్తున్నారు. ఇలా గత వారానికి పైగా అమ్మ తేజ గురించి స్పందించండి, మాట్లాడండి, ఎందుకు మీరు స్పందించట్లేదు అనేటట్టుగా అడుగుతున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, అమ్మ తేజ అనేటువంటి ఒక వ్యక్తి మీద ఒక విషయం నడుస్తూ ఉంది అనేటట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి తోడు నా వాట్సాప్కి కొన్ని మీమ్స్, ట్రోల్స్ అంటారు కదా, ఆ ట్రోల్స్లో అమ్మ తేజను ట్రోల్ చేస్తూ కొన్ని వీడియోలు వచ్చాయి, ఫన్నీగా, వెటకారంగా. వాటిని 2-3 నా స్టేటస్లు కూడా పెట్టాను. అంటే ఏం జరుగుతుందని నాకు తెలియదు, కానీ అదేదో కామెడీగా ఉంటే, కొంచెం ఆలోచించేటట్టుగా ఉంటే నా స్టేటస్లు కూడా పెట్టాను. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో అమ్మ తేజ అనేటువంటి వ్యక్తిని కూర్చున్నటువంటి ఒక కాంట్రవర్సీ ఏదో నడుస్తూ ఉంది, ఒక విషయం నడుస్తూ ఉంది అన్నది నాకు అర్థమైంది. నాకు వచ్చేటువంటి కామెంట్లను బట్టి, ఫోన్లను బట్టి, నాకు వస్తున్నటువంటి క్లిప్పింగ్లు బట్టి ఇలా నాకు అర్థమైంది. అందుకని సోషల్ మీడియాలో ఏం జరుగుతుందని కొంచెం నేను చూసినప్పుడు కొన్ని థంబ్నెయిల్స్ చూశాను. థంబ్నెయిల్స్ మాత్రం చూసాను, లోపలికి వెళ్ళి వీడియో ఏంటి అని చూసేంత టైం లేదు. మొట్టమొదటిగా నాకు టైం లేదు. ఎందుకు అంత బిజీగా ఉన్నావు అని అడిగితే కనుక, గతంలో నేను వారానికి 2 వీడియోలు పెట్టేవాడిని, సండే మెసేజెస్ 2 పెట్టేవాడిని. ఏది, మొదటి ఛానల్లో జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మన మొదటి ఛానల్లో 2 వీడియోలు పెట్టేవాడిని. వారానికి గాను 2 వీడియోలు పెట్టేవాడిని. కాబట్టి మిగిలినటువంటి సమయం అంతా నేను ఖాళీగా ఉండేవాడిని. కాబట్టి ఉల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనేటువంటి సెకండ్ ఛానల్ ఉంది కదా, అందులో కౌంటర్ వీడియోలు పెట్టేవాడిని. అంటే నాకు సమయం ఉండేది కాబట్టి సోషల్ మీడియాను చూసేవాడిని ఏం జరుగుతుందని. కాబట్టి సెకండ్ ఛానల్ని, ఫస్ట్ ఛానల్ని, రెండింటిని సమానంగా నడిపించేవాడిని. అయితే ఏమైందంటే, ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక వీడియో పెడుతున్నాను. ఏది, బైబిల్ సంబంధించి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకి వీడియో వస్తుంది. మీరు గమనిస్తే ఆ వీడియో మీరు చూసినంత సులభం కాదు. నేను ఇక్కడ యూట్యూబ్లోనికి దాన్ని పంపించడం అన్నది మీరు చూసినంత సులభంగా జరగట్లేదు. నేను ఆ టాపిక్ సంబంధించి పుస్తకాలు తిరగేయాలి, నేను వాటన్నిటిని ఆలోచించాలి, తర్వాత వీడియో మాట్లాడాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, నేనే ఎడిటింగ్ చేయాలి, తర్వాత దాన్ని ఇక్కడి నుంచి చాలా దూరం, మీకు గతంలో చెప్పాను కదా, సుమారుగా 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడి నుంచి దాన్ని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేటువంటి స్థలంలో ఇంటర్నెట్ లేదు, కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా సిగ్నల్స్ సరిపోయేంత సిగ్నల్స్ లేవు. తెలుసు కదా నా గురించి, మీకు గతంలో చెప్పాను. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని అప్లోడ్ చేయాలి. ఇలా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాకు జర్నీకి టైం పడుతుంది, అక్కడ అప్లోడ్కి సమయం పడుతుంది, మరలా రావడానికి సమయం పడుతూ ఉంది. తర్వాత నాకు పర్సనల్గా కొన్ని పనులు ఉంటాయి కదా, ఈ పనులన్నీ చేసుకోవడానికి మొత్తానికి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి ఛానల్లో, ఆ వీడియో ఒక్కటి మీ దగ్గరకు రావడానికి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకల్లా రావడానికి ఒక రోజంతా నేను కష్టపడుతున్నాను. ఒక రోజంతా కంప్లీట్గా దాని మీదనే వర్క్ చేస్తున్నాను. ఉదయం నుంచి 11-12 వరకు నేను వీడియో మాట్లాడితే, అప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా దాన్ని ఎడిటింగ్ చేసి, తర్వాత 3 గంటల నుండి 6 గంటల వరకు దాదాపు దాన్ని అప్లోడ్ చేసి, మరలా దానికి థంబ్నెయిల్ అంట, దాని టైటిల్ అంట, కంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే నేను చెప్పేది అర్థమవుతుంది. అంటే మొత్తంగా ఒక రోజంతా ఆ వీడియోకే నా సమయం సరిపోతుంది. కాబట్టి సోషల్ మీడియాను చూసేంత టైం లేదు. ఒకవేళ చూసినా సరే వాటి మీద స్పందించేంత టైం లేదు, మనసు లేదు. కాబట్టి
సోషల్ మీడియాకి గత 2 నెలల నుంచి నేను దూరం అయిపోయాను. ఏం జరుగుతుంది అన్నది నిజంగా నాకు తెలీదు. అయితే ఎప్పుడైతే ఈ అమ్మతేజ గురించి నాకు రిపీటెడ్గా కామెంట్స్ వస్తున్నాయో చూశాను, ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఎందుకు అమ్మతేజ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అమ్మతేజ అనే వ్యక్తి పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. దేవుడు నాకు చెబుతున్నాడు, పలానా పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా శారీ కట్టుకుంది, లేదా పలానా షర్టు వేసుకున్నాడు, పలానా రోగంతో బాధపడుతున్నాడు అనేటట్టుగా ఆ వ్యక్తి పిలిచి వేదిక మీదకి పిలిచి అక్కడేదో తమాషా చేస్తున్నాడు, డ్రామా చేస్తున్నాడు. దీని మీద కొంతమంది స్పందించి మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థమైంది. మరి నిజంగా ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అన్నది నాకు తెలీదు. అంటే ఎక్కడ ట్రిగ్గర్ అయింది ఈ కాంట్రవర్సీ, ఈ గొడవ అన్నది నాకు నిజంగా తెలియదు. అయితే ఇన్ని రోజులు నేను ఎందుకు మౌనం వహించాను అంటే, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1, అమ్మతేజ అనేటువంటి ఆ పేరు ఎందుకు నాకు నచ్చలే. అమ్మతేజ ఆ పేరు నచ్చలే నాకు. మామూలుగా లోకంలో అంటూ ఉంటారు కదా, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి పుడుతుంది, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి పుడుతుంది అని. కొట్టాలంటే కోపం రావాలి, పెట్టాలంటే ప్రేమ రావాలి. కానీ ఈ అమ్మతేజ అనేటువంటి పేరు వినగానే నాకు కోపం రాలేదు, నాకు ప్రేమ రాలేదు, అసహ్యం అనిపించింది. మీకు అర్థం కావడానికి, బురదలో పంది దొర్రుతుందనుకో, ఆ పందిని చూడగానే దానికి పెట్టాలనిపించదు. ఎవరైనా పందికి పెడతారా? దానికి పెట్టాలనిపించదు, దాన్ని కొట్టాలనిపించదు, దాని నుంచి దూరంగా పోవాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు ఒక విధమైన అసహ్యం అనిపించింది. ఎందుకో ఆ పేరు దగ్గర నుంచే. బ్రదర్, మీరు పేరును ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నా అంటే, నిజంగా నేను ఇన్సల్ట్ చేయట్లేదు. నిజంగా నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఎందుకో అమ్మతేజ అనేటువంటి ఆ పేరు ఎందుకో నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత గతంలోని ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు నేను చూడాల్సి వచ్చింది. అంటే నేను ఆ రోజు ఎడం పక్కన వేసానేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి చూడాల్సి వచ్చింది. అది చూసినప్పుడు ఈ జోకర్ గురించి కూడా స్పందించాలన్నా, ఇంత జోకర్లు ఉన్నారా క్రిస్టియానిటీలో అనేటట్టుగా అనిపించింది. కాబట్టి ఈ జోకర్ గురించి కూడా స్పందించడం దేనికి అనేటట్టుగా అనిపించింది నాకు. నంబర్ 1, ఆ వ్యక్తి పేరు నాకు నచ్చలే, అమ్మతేజ అనేది. నంబర్ 2, ఆ వ్యక్తిని చూడగానే జోకర్. సో జోకర్ల మీద కూడా మనం సమయం వృధా చేయాలని అనేటట్టుగా అనిపించింది. తర్వాతి కారణం ఏంటంటే, ఈ అమ్మతేజ అనే ఈ వ్యక్తిని చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కనిపించాడు. అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి వారసుడు ఈ వ్యక్తి. అంటే ఎగ్జాక్ట్గా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఎలా ఉన్నాడో, ఆయన కానీ, ఆయన సతీమణి కానీ, ఆయన మినిస్ట్రీ కాదు, వ్యాపారం, ఎగ్జాక్ట్గా అలాంటి వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి జోకర్ ఈ అమ్మతేజ అనేటట్టుగా నాకు అనిపించి, నేను ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద వీడియోలు చేశాను. కాబట్టి నేను కుంభస్థలాన్ని కొట్టాను కదా, మరలా ఈ తోకల్ని, ఈకల్ని, వీటి మీద స్పందించడం ఏంటి అనేటట్టుగా ఒక విధమైన అసహనం. మీకు విషయం అర్థమవుతుందా? అమ్మతేజ అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు నాకు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కనిపించాడు. ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీలాగా కనిపించాడు. కాబట్టి నేను తలనే కొట్టాను కదా, మరలా ఈ తోకను ఎందుకు కొట్టాలి, తోకను ఈకను అనేటట్టుగా ఒక విధమైన అసహనం. అంటే ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు, రోజుకు ఒక బెగ్గర వస్తూ ఉంటాడు అడుగు తినడానికి యూట్యూబ్లో యేసు ప్రభు పేరు అడ్డు పెట్టుకొని. కాబట్టి వీళ్ళందరి మీద స్పందించుకుంటూ పోవాలన్నా ఇంకేం పని లేదనేటట్టుగా ఒక విధమైన అసహనం. అయితే చాలామంది కామెంట్లు చేశారు, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, చాలామంది ఫోన్లు చేశారు. ఇంతకుముందు కూడా ఒక ఆయన ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు, అన్న అమ్మతేజ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడండి అనేటట్టుగా బాధపడ్డాడు. అయినా సరే ఎందుకు నాకు స్పందించాలనిపించలే. చెప్పాను కదా కొన్ని కారణాలు. అయితే ఎందుకు ఇప్పుడు స్పందించాల్సి వస్తుందంటే, ఒక గంట క్రితం అనుకుంటాను ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ కామెంట్లో ఈ వ్యక్తి 3 ప్రశ్నలు లేవదీశాడు. కాబట్టి ఈ కామెంట్ అన్నది నన్ను ట్రిగ్గర్ చేసింది, సమాధానం చెప్పేటట్టుగా, స్పందించాలనేటట్టుగా ఈ కామెంట్ నన్ను ట్రిగ్గర్ చేసింది. అందుకని ఇప్పుడు నేను స్పందిస్తున్నాను. ఈ కామెంట్ ఏంటంటే, కిరణ్ కోకా అనేటువంటి వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. బ్రదర్ జాన్పాల్ గారు, ఐ హ్యాడ్ బీన్ సీయింగ్ యువర్ వీడియోస్ where your channel wolves in sheep's clothing had been not in use. After that, half-minded Hindu Janashakti Praveen's video and no more videos on Bellampalli Praveen, Das, Servant, VKR or Ammateja. Most happening now between VP Reddy garu. Why are you not doing any videos in wolves in sheep's clothing? Did someone made you to stop it? Or you are no more interested ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దీస్ పీపుల్ నౌ అని పెట్టాడు. అంటే ఈయన ఏం అడుగుతున్నాడు అంటే, జాన్పాల్ గారు, మీ వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఛానల్ నేను చూస్తున్నాను. అయితే గత కొద్ది రోజులుగా మీ ఛానల్లో ఎప్పటి నుంచి హిందూ జనశక్తి ప్రవీణ్స్ వీడియో, అంటే ఈ ప్రవీణ్ ఉన్నాడు కదా,
ఆ ప్రవీణ్కి సమాధానం చెప్తూ వీడియో చేశాను నేను. అది కూడా నేను ఎందుకు వీడియో చేయవలసి వచ్చిందంటే, ఆ వ్యక్తి ఒక బ్యాడ్ ప్రోపగండా నా మీద క్రియేట్ చేశాడు. నేనేదో భగవద్గీతను అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేశాడు. సో దానికి ఈ వ్యక్తి కోసం కాదు, కానీ హైందవ సమాజాన్ని గౌరవించి వారి మనోభావాలు దెబ్బతినకుండా నేను భగవద్గీతను అనలేదు. నేను అన్నది ప్రవీణ్ కుమార్ రాసినటువంటి పుస్తకాన్ని అన్నాను తప్ప భగవద్గీతను కాదు. కాకపోతే ఆ వ్యక్తి ఎడిటింగ్ చేసి నేను భగవద్గీతను అన్నట్టుగా ఆ వ్యక్తి క్రియేట్ చేశాడు అని సమాధానం చెప్పడానికి మాత్రమే ఆ వీడియో చేశాను. కౌంటర్ కాదు, అది సమాధానం చెబుతూ వీడియో చేశాను. అది కూడా ఎవరికి, ప్రవీణ్ కాదు నేను సమాధానం చెప్పింది, హైందవ సమాజానికి సమాధానం చెప్పాను. ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి, అలా అపార్థమైంది కాబట్టి. అది నా చివరి వీడియో వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో. అప్పటి నుంచి మీ వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఛానల్లో వీడియో రాలేదు దేనికి అని వ్యక్తి ప్రశ్నిస్తూ, వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఎనీ వీడియోస్ ఇన్ వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్? డిడ్ సమ్వన్ మేడ్ యూ టు స్టాప్ ఇట్, ఆర్ యు ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్, ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దీస్ పీపుల్ నౌ అని 3 ప్రశ్నలు సంధించాడు వ్యక్తి. నంబర్ 1, డిడ్ సమ్వన్ మేడ్ యూ టు స్టాప్ ఇట్? లేదు బ్రదర్, నన్ను ఎవరు వీడియోలు చేయకుండా ఆపేటువంటి అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. నేను ఎవరికి లోబడను, నేను ఎవరి సలహాను తీసుకోను, ఎవరి బెదిరింపుని తీసుకోను. నా గత వీడియోలు చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. నేను ఎవరినైతే సవాల్ చేశానో వాళ్ళు చిన్నోళ్ళేం కాదు, పెద్ద పెద్దోళ్ళతోనే తలపడ్డాను. ఎవరికి తలొంచును, ఎవరికి లోబడను, కేవలం దేవునికి మాత్రమే భయపడతాను తప్ప మనుషులకు భయపడను. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి యుద్ధం అన్నది దేవుని పక్షాన్ని కాబట్టి, యుద్ధం యెహోవాదే అనేటువంటి మనస్తత్వం ఉన్నది. కాబట్టి డిడ్ సమ్వన్ మేడ్ యూ టు స్టాప్ ఇట్ అంటే నో, నాట్ ఎట్ ఆల్. అసలు అది దట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక మనిషి కానీ ఏదో ఒక పరిస్థితి కానీ నన్ను వీడియోలు చేయకుండా ఆపేంత లేదు. ఎందుకంటే నేను దేవుడికి మాత్రమే భయపడతాను. దేవుడి పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడే అన్ని పరిస్థితుల్ని అనుకూలపరుస్తాడు, అన్నింటికి దేవుడే బాధ్యత వహిస్తాడు, అన్నింటికి దేవుడే రక్షణ ఇస్తాడు అనేటువంటి మనస్తత్వం నాది. నా గత వీడియోలు కానీ ఇప్పుడు వీడియోలు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విషయం. కాబట్టి మొదటి ప్రశ్నకి డిడ్ సమ్వన్ మేడ్ యూ టు స్టాప్ ఇట్ అంటే నో, ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటి సినిమా ఎవరికి లేదు. నాకు వీడియో చేయాలంటే చేస్తాను, లేదంటే లేదు. అంతేగాని ఎవరో నన్ను బలవంత పెట్టడమో, ప్రలోభ పెట్టడమో, బెదిరించడమో ఇంపాసిబుల్, జరగదు అది. తర్వాత రెండవ ప్రశ్న, ఆర్ యు ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. దీనికి సమాధానం ఎస్ అండ్ నో, రెండు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే, ప్రస్తుతం క్రిస్టియానిటీలో మెజారిటీ ఆఫ్ బిలీవర్స్ ఏంటంటే, అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుకుందాం, బైబిల్లో ఏముంది అని తెలుసుకుందాం అనే కంటే కూడా మాస్ ఆడియన్స్ ఎక్కువయ్యారు, మాస్ మెంటాలిటీ ఎక్కువైంది. అంటే వాళ్ళు ఏదో అన్నారు మనమేదో అనాలి అనేటట్టుగా మాస్ ఆడియన్స్ పెరిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి మాస్ మెంటాలిటీ కలిగిన వారిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అనేటువంటి ఒక అసహ్యం ఏర్పడింది నాకు. కాబట్టి ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఎందుకు అంటే, నేను ఏదైనా కౌంటర్ ఇచ్చేటప్పుడు, ఎవరికైనా కౌంటర్ ఇచ్చేటప్పుడు నేను ఎలా చూసుకుంటాను అంటే, ఆ ప్రశ్న ద్వారా లేదా ఆ కౌంటర్ ద్వారా ఒక విషయాన్ని చెప్పాలి, బైబిల్ నుంచి ఒక విషయాన్ని అర్థం చేయించాలి అనేటువంటి మెంటాలిటీ నాది. అది కౌంటర్ కానీ, అది ప్రశ్న కానీ, అది ప్రసంగం కానీ, ఏదైనా సరే మొత్తానికి అందులో బైబిల్ ఉండాలి అనేటట్టుగా చూసుకుంటాను నేను. అయితే బైబిల్ ఎక్కువ శాతం పెట్టి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ఎందుకో దాన్ని తీసుకోలేకపోతున్నారు. వాడు నువ్వెంత అంటే మనం కూడా నువ్వెంత అనేటట్టుగా మాటకు మాట అనే ఈ ధోరణికి అలవాటు పడ్డారు. కాబట్టి ఈ మాస్ మెంటాలిటీ వచ్చింది. కాబట్టి ఈ మాస్ మెంటాలిటీ కలిగినటువంటి ఈ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వారిని ఎంటర్టైన్ చేయకూడదు. సబ్జెక్ట్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళనే ఫీడ్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి తప్ప సబ్జెక్ట్తో, బైబిల్తో. అంతేగాని నువ్వెంత అనుకునేటువంటి ఈ వాతావరణాన్ని క్రైస్తవ్యం నుంచి తీసివేయాలి నా వంతుగా అనేటట్టుగా నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను ఈ అమ్మ తేజ లేకపోతే బొమ్మ తేజ ఇలాంటి వాళ్ళకి స్పందించలేదు, ఈ కాంట్రవర్సీలో దూరదలుచుకోలేదు. తర్వాత ఈ వ్యక్తి అడిగిన మూడో ప్రశ్న ఏంటంటే, ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దీస్ పీపుల్ నౌ. వీళ్ళకి భయపడుతున్నారా అంటే, ఇది ఎందుకు నాకు కొంచెం కామెడీగా అనిపించింది బ్రదర్ కిరణ్ గారు. ఎందుకు అంటే, నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూస్తే నేను తగిలిన వాళ్ళందరూ చిన్నోళ్ళు కాదు, చాలా పెద్ద పెద్దోళ్ళనే తగిలాను, పెద్ద పెద్దోళ్ళనే ఎదిరించాను. దానికి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, ఆ కేసులో తిరుగుతూ ఉన్నాను. అయినా సరే పచ్చిగా చెప్పాలంటే వెంట్రుకు కూడా ఊగలే.
నా మీద కేసులు పెట్టారు, మీకు తెలుసు కదా, వాటిల్లో తిరుగుతున్నాను తెలుసు కదా, అయినా సరే వెంట్రు కూడా ఊగలే. అంత ధైర్యంగా ఉంటాను నేను. ఎందుకంటే నేను దేవుని పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను కాబట్టి నా భద్రతని ఆయనే చూసుకుంటాడు అనేటువంటి మనస్తత్వం నాది. నా కౌంటర్ వీడియోలు కానీ నా ప్రసంగాలు కానీ వింటూ ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది నా మెంటాలిటీ ఏంటన్నది. కాబట్టి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దీస్ పీపుల్ అనేది కొంచెం కామెడీగా అనిపించింది. నన్ను ఎవరు భయపెట్టరు, నేను ఎవరికి భయపడను, దేవుడికి తప్ప. కాబట్టి వీళ్ళకి ఎవరికి నేను భయపడలే. అంతెందుకు బ్రదర్, ఈ అమ్మ తేజ్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి జిరాక్స్ కాపీ కదా. మరి ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద నేను వీడియోలు చేశాను, చాలా వీడియోలు చేశాను. మరి ఆ వ్యక్తిగా భయపడకపోతే ఈ చోటా భీమ్కి, ఈ పీనట్కి నేను ఎందుకు భయపడతాను? ఈ బొమ్మ తేజాకి వీళ్ళకి నేను భయపడను కదా. కాబట్టి ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే నో, నెవర్, భయపడను. ఇక మరి బ్రదర్ మీకు క్రైస్తవ మీద బాధ్యత లేదా? క్రైస్తవ సమాజంలో ఇంతమంది ఇలా ఆ వ్యక్తి తప్పని ఈ వ్యక్తి తప్పని ఆ వ్యక్తి అని ఇలా గొడవలు జరుగుతూ ఉంటే క్రిస్టియానిటీలో, మరి మీకు బాధ్యత లేదా? ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళని పట్టించుకోకుండా ఎలా ఉంటారు? బాధ్యత కలిగినటువంటి ఒక పాస్ట్గా, గతంలో వీళ్ళందరి మీద కౌంటర్ వీడియోలు చేసినటువంటి ఒక పాస్ట్గా ఇప్పుడు మీకు బాధ్యత లేదా? అలా మౌనంగా ఎలా ఉంటారు? మీకు టైం ఉన్నా లేకపోయినా, ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఆ వ్యక్తి పేరు నచ్చినా, ఆ వ్యక్తి పేరు నచ్చకపోయినా, లేకపోతే ఆ వ్యక్తి కలర్ నచ్చకపోయినా, ఆ వ్యక్తి చేస్తున్న తమాషాలు నచ్చకపోయినా, మొత్తానికి క్రైస్తవ సమాజానికంటూ మీరు సమాధానం చెప్పాలి కదా, స్పందించాలి కదా అనేటట్టుగా మీరు ప్రశ్నించవచ్చు. నిజమే, నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ కామెంట్కి నేను స్పందిస్తున్నాను, నేను సమాధానం చెప్తున్నాను. అయితే నా సమాధానం మీకు అర్థం కావాలి అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఒక లేఖన భాగం ఉంది. ఈ లేఖన భాగాన్ని బట్టి నేను ఇన్ని రోజులు మౌనం వహించాను. అంటే నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. స్పందించకూడదు అనేటువంటి నా నియమానికి నేను ఎందుకు కట్టుబడ్డాను అని అంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి నన్ను నేను నిగ్రహించుకున్నాను. చదివి వినిపిస్తాను, తర్వాత నేను సమాధానం చెబుతాను. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చదవమన్నటువంటి లేఖన భాగం మీకు అర్థం కాలేదు కదా. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, ధర్మ విరోధి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధి, సంఘానికి విరోధి, వాక్యానికి విరోధి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అంటున్నాడు. అంటే ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్తకి ఎలా స్పందించాలి అంటే, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా స్పందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగను ఒప్పుకుంటూ ఆయన రక్తంలో కడుగుబడుతున్నాం అనేటట్టుగా బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడాలి, పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది సువార్తకు సరైనటువంటి స్పందన. అయితే ఏంటంటే, ఈ సువార్తకి ఈ విధంగా స్పందన కాకుండా ఇంకో విధంగా స్పందిస్తారంట జనాభా. అలా స్పందించేటట్టుగా ఎవరు చేస్తారు అంటే, అపవాది, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి అలా స్పందించేట్టుగా చేస్తారంట. ఆ స్పందన ఏంటంటే, నశించుచున్నవారు సువార్తకి స్పందిస్తే ఏమవుతాం? రక్షించబడతాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సువార్తకి సరిగ్గా స్పందిస్తే రక్షించబడతాం. అయితే నశించుచున్నవారు అంటే సువార్తకి తగినట్టుగా కాకుండా సువార్తకు వ్యతిరేక దిశలో స్పందించేవాళ్ళు నశించేవాళ్ళు. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక, సత్య విషయమైన ప్రేమను అవలంబించట్లేదంట. కనుక వారి రాక, ఎవరి రాక? క్రైస్తవులుగానే చలామణి అవుతారు, క్రైస్తవులుగానే చెప్పుకుంటారు,
కానీ వారికి సత్యం అంటే ఆసక్తి ఉండదు. సత్యం అంటే వాక్యం, నిజమైన సువార్త, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడు అనేటువంటి దాని మీద ఆసక్తి ఉండదంట వాళ్ళకి. అలాంటి వాళ్ళు క్రైస్తవంలో ఉన్న నశించిన వాళ్ళే, క్రైస్తవానికి బయట ఉన్నా సరే నశించే వాళ్ళే. కాబట్టి నశించుచున్న వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక ఎలాగుంటుందంటే అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును అని సువార్తకు వ్యతిరేకమైన దిశలో వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తున్నా అనే భ్రమలో ఉంటారు. ఇదంతా అపవాది క్రియ అని చెబుతున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు అంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అంటే దేవుడే ఎవరైతే సువార్తను ఉన్నట్టుగా నమ్మకుండా సువార్త స్థానంలో కొన్ని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఏవి ఫేక్ మిరాకిల్స్, ఫేక్ సైన్స్, ఫేక్ వండర్స్, అంటే నకిలీ స్వస్థతలు, నకిలీ సూచక్రియలు, నకిలీ అద్భుతాలు, వీటిని నమ్మడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి వారిని శిక్షించడానికి దేవుడు ఎక్కడ శిక్షించడానికి? భూమి మీద శిక్షించడానికి. ఎలా? సత్యం అనే దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు శిక్షించబడడానికి అబద్ధమును నమ్మేటట్టుగా చేసే శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు అని ఇక్కడ వ్రాయబడింది. మీకేం అర్థం కాలేదు కదా? ఇప్పుడు చెప్తాను వినండి. అమ్మ తేజ కానీ, లేకపోతే పాల్ పృథ్వీరాజు కానీ, లేకపోతే ప్రవీణ్ కుమార్ కానీ, లేకపోతే ఐజక్ కానీ, లేకపోతే ఇలాంటి ఈ గారడి సీమోన్లు ఎంతమంది అయితే ఉన్నారో, ఈ సతీష్ కానీ, ఈ గారడి సీమోన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దేవుడే నియమించాడు అనేటట్టుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు నియమించాడు అంటే, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. ఎవరైతే సత్యానికి చెవినివ్వరో, సువార్తకు చెవినివ్వరో, నిజంగా వాక్యం పట్ల ఆసక్తి ఉండదో, సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి ఎదగాలి అనేటువంటి ఆసక్తి ఉండదో, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు ఉంటారో వారందరూ శిక్షావిధి పొందడానికి వారి కోసమే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. అబద్ధమును నమ్మునట్లు చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అంటే ఈ బొమ్మ తేజానో, ఈ ప్రవీణో, లేకపోతే ఐజక్, లేకపోతే పృథ్వీరాజు, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు నియమించాడు. ఎవరి కోసం నియమించాడు అంటే, ఎవరికైతే సత్యం అంటే ఆసక్తి ఉండదో, ఎంతసేపు ఉన్నా సరే మాకు కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాల్లోంచి యేసుప్రభు మమ్మల్ని బయటకు తీసుకొస్తాడా లేడా, ఒకవేళ యేసుప్రభు బయటకు తీసుకుని రాకపోతే ఇంకొక అమ్మ దగ్గరకో ఇంకొక అయ్య దగ్గరకో వెళ్తాము అనేటువంటి ఉద్దేశంతో యేసుప్రభుని నమ్ముకున్నామని భ్రమలో ఉంటారో, ఈ స్క్రాప్ అంతటిని, ఈ చెత్త అంతటిని నరకానికి తీసుకుని వెళ్ళడానికి, వీరిని శిక్షించడానికి దేవుడు ఈ అమ్మ తేజాన్ని, ఈ గారడి సీమోన్లందరినీ నియమించాడు అన్నది ఈ వచనం చెబుతుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అంటే ఈ గారడీ సీమోన్లందరినీ దేవుడే ఏర్పాటు చేశాడు. ఎవరి కోసము? ఈ సత్యమును నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరి కోసం. అంటే క్రైస్తవుల పేరుతో ఉన్నటువంటి చెత్తనంతటిని కాల్చడానికి దేవుడే వీరిని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతిరోజు మనం కసువు ఊడ్చినప్పుడు చెత్త పడుతుంది ఇంట్లో. ఆ చెత్తని ఏం చేస్తాం? మనం బయటకు తీసుకొచ్చి, బయట 2 డబ్బాలు ఉంటాయి, ఒకటి తడి చెత్త, ఇంకొకటి పొడి చెత్త. ఇలా ప్రతి ఇంటి ఎదురుగా తడి చెత్త, పొడి చెత్త ఆ 2 బాక్సులు పెడతాం కదా. మరి వీధి అంతా వారి ఇళ్ళ ఎదురుగా తడి చెత్త అని పొడి చెత్త అని పెడితే ఆ చెత్త అంతా ఎవరు తీసుకుని వెళ్ళాలి? వ్యాన్ వస్తుంది కదా, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది కదా. ఆ మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి ఆ తడి చెత్తని పొడి చెత్తని తీసుకొని డంప్ యార్డ్లో తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తుంది కదా. ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళు రావాల్సిందే, మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి తడి చెత్తని పొడి చెత్తని తీసుకుని వెళ్లాల్సిందే. అలా మన వీధి, మన ఇల్లు శుభ్రంగా ఉంటాయి. ఒకవేళ మనం కనుక మా వీధిలోనికి మున్సిపాలిటీ వాడు రాకూడదు అంటే మరి ఈ తడి చెత్త, పొడి చెత్త ఎక్కడికి వెళ్ళాలి? మన ఇల్లంతా చెత్త అవుతుంది, వీధంతా చెత్త అవుతుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మన వీధిలోకి రావాలి. అలాగే డ్రైనేజీ క్లీన్ చేసేటువంటి వాళ్ళు కూడా మన వీధిలోకి రావాలి. వీళ్ళు లేకపోతే మన వీధి కంపు కొడుతుంది, మన ఇల్లు కంపు కొడుతుంది కదా. అలాగే క్రైస్తవ్యంలో ప్రతిరోజు ఈ తడి చెత్త, పొడి చెత్త వస్తూనే ఉంది. ఈ తడి చెత్త, పొడి చెత్త, ఈ డ్రైనేజీలో వెళ్ళేటువంటి ఈ సీవేజ్ ఉంటుంది చూసారా, ఈ మురికి, దుర్గంధం,
ఇది వస్తూనే ఉంది. కాబట్టి ఈ తడి చెత్త కోసం, పొడి చెత్త కోసం, ఈ మురికి కాలంలో వెళ్తున్నటువంటి మురికి కోసం ఖచ్చితంగా అమ్మ తేజ లాంటి వాళ్ళు రావాలి. ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ ఐజక్ లాంటి వాళ్ళు, ఈ గారెడి సీమోళ్ళు రావాలి. దేనికంటే ఈ తడి చెత్తని, పొడి చెత్తని, డ్రైనేజీని క్లీన్ చేయకపోతే వీధి శుభ్రంగా ఉండదు కదా. కనుక ఈ క్రైస్తవులు ప్రతిరోజు వస్తున్నటువంటి చెత్త ఏంటా చెత్త? యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఈ బైబిల్ తీసుకొని బైబిల్లో ఏం చెప్పబడింది, యేసుప్రభు ఎవరు, ఎందుకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఎంతసేపు చర్చ్ అంటే నాకు పిల్లలు పుట్టలేదు, నా కడుపులో గడ్డలు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది, జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. ఓకే, మనుషులుగా మనకు శారీరక బలహీనతలు ఉన్నాయి, కాదని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు సార్ చెప్పలేదా ప్రార్థన చేసుకో అని చెప్పలేదా? మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థత ఇవ్వడా? అలా కాకుండా వీళ్ళేమో చదువుకొని ఉంటారు, పెద్ద పెద్ద చదువులే చదువుకుంటారు, కానీ ఆ వేదిక మీద వాడు గారడి చేస్తున్నాడా? నిజంగానే దేవుని కార్యమా అని వివేచన లేనటువంటి కొండ గొర్రెలు అక్కడికి వచ్చి కూర్చొని వాడు ఆ వేదిక మీద నుంచి పలానా పేరు కలిగినటువంటి వ్యక్తి, పలానా శారీ కట్టుకుంది, పలానా నెయిల్ పాలిష్ వేసుకుంది అనగానే అక్కడికి వచ్చి మైకు తీసుకొని వలవల ఏడ్చి అసలు దేవుడు నన్ను పిలుస్తాడు అనుకోలేదని ఏడుస్తున్నారంటే వీళ్ళను ఏమనాలి? అంటే కనీస స్పృహ ఇది దేవుని కార్యమా లేకపోతే వీడి గారడితనమా అని తెలియనటువంటి ఈ కొండ గొర్రెలను, ఈ చెత్తని, ఈ స్క్రాప్ని ఎవరు తీసుకుని వెళ్ళాలి? మన ఇంటి ఎదురుగా తడి చెత్తని, పొడి చెత్తని తీసుకుని పోవడానికి మున్సిపాలిటీ వాడు వద్దా? మన ఇంటి ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ మురికి కాలువలో ఆ డ్రైనేజ్ని క్లీన్ చేయడానికి, ఆ బ్లాక్స్ని క్లీన్ చేయడానికి ఒక మున్సిపాలిటీ వ్యక్తి వద్దా? వీళ్ళు కావాలి అంటే, వీళ్ళు లేకపోతే ఇల్లు శుభ్రంగా ఉండదు, వీధి శుభ్రంగా ఉండదు అంటే గనక మరి క్రైస్తవులు కూడా ఈ డ్రైనేజ్లో వెళ్తున్నటువంటి మురికి లాంటి వ్యక్తులు వస్తున్నారు కదా, ఎందుకు వీరి చదువులు, ఎందుకు వీరికి తలకాయ, ఎందుకు ఆ తలకాయలో మెదడు ఎందుకు? ఆ వేదిక మీద నుంచి పలానా పేరు, పలానా శారీ, పలానా షర్టు అని పిలుస్తూ ఉన్నప్పుడు ఇలా ఎవరైనా ప్రవక్తలు చేస్తారా? ఇలా అపోస్తులు చేస్తారా? క్రైస్తవ చరిత్ర ఇలాంటి జిమ్మికులు, మ్యాజిక్లు ఉన్నాయా అసలు? ఆయన ఇలా పిలిచి నీకు పిల్లల్ని ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, పెండ కూడా ఇస్తాడంటే దాన్ని నమ్ముతున్నారు అంటే వీళ్ళు స్క్రాప్, చెత్త, మురికి, తడి చెత్త, పొడి చెత్త లాంటి మురికి, ఈ గలీజ్ని, ఈ చెత్తని తీసుకుని పోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ మున్సిపాలిటీ వ్యక్తే ఈ బొమ్మ తేజ. దీన్ని చూసినటువంటి మిగిలినటువంటి మతస్థులు కూడా వీళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్నారు, ఈ అమ్మ తేజ గురించి ట్రోల్స్ చేస్తున్నారు. అలా మోసపోతున్నటువంటి కొండగొర్రెలు కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బయట వాళ్ళు కూడా గుర్తుపట్టారు, ఇది కాదు క్రైస్తవం అంటే ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి మనకు మున్సిపాలిటీ వాడు ఎంత అవసరమో ఈ బొమ్మ తేజనో లేకపోతే ఈ కుమారులో ఈ గారడీలు చేస్తున్నటువంటి వ్యక్తులు అవసరం. వీళ్ళు ఉన్నప్పుడే నిజంగా వాక్యానికి విలువ పెరుగుతుంది. మధ్యలో ఒక గీత ఉంటుంది, గారడే లేదా నిజమైన వాక్యం అనేటువంటి గీత ఉంటుంది. కాబట్టి ఈ స్క్రాప్నంతటిని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి మున్సిపాలిటీ వ్యక్తులే బొమ్మ తేజ, అందులో ఒకడే బొమ్మ తేజ. దీన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరినీ, సత్యం నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరినీ శిక్షావిధి పొందడానికే దేవుడు వారిని అబద్ధం నమ్మేటట్టుగా శక్తినిస్తున్నాడు. దేవుడే అబద్ధం నమ్మేటట్టుగా శక్తినిస్తున్నాడంట. కాబట్టి దేవుడే ఈ మున్సిపాలిటీ వాళ్ళను నియమిస్తే ఈ స్క్రాప్ని, ఈ చెత్తనంతటిని ఓడ్చడానికి వీళ్ళ చదువు ఎందుకు, వీళ్ళ తలలు ఎందుకు, అందులో మెదడు ఎందుకు, అది డ్రామానా నిజమా, బైబిల్కి దానికి సంబంధం ఏంటి అని ఆలోచన లేనటువంటి తండోపతండాలుగా వెళ్తున్నటువంటి ఈ స్క్రాప్ అంతటిని చూసినప్పుడు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి. ఈ బొమ్మ తేజ లాంటి వాళ్ళు, ఈ కుమార్ లాంటి వాళ్ళు ఉంటేనే ఈ చెత్తనంతటిని వాళ్ళతో పాటు తీసుకుని నరకానికి వెళ్తారు. ఎలాగైతే మున్సిపాలిటీ వాళ్ళు ఆ తడి చెత్తని, పొడి చెత్తని ఇదంతా తీసుకుని డంప్ యార్డ్లో పడేస్తారో అలా ఎవరైతే సత్య విషయమైన ప్రేమను అవలంబించకుండా కేవలం అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు అంటూ సత్యాన్ని నమ్మకుండా దుర్నీతిని ప్రేమించేటువంటి ఇలాంటి కొండగొర్రెలు అబద్ధాన్ని నమ్మేటట్టుగా మోసం చేసే శక్తిని దేవుడే వారికి పంపిస్తున్నాడు. అంటే ఈ అమ్మ తేజనో, బొమ్మ తేజనో, ఈ కుమారులందరినీ దేవుడే నియమించాడు. కారణం ఏంటంటే ప్రతిరోజు తండోపతండాలుగా క్రైస్తవంలోనికి వస్తున్నటువంటి చెత్త, మురికి, దీన్నంతటిని తీసుకొని నరకానికి వెళ్ళడానికి వీళ్ళందరినీ దేవుడే పురమాయించాడు. లేకపోతే కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? బైబిల్ దాకా వదిలే, కనీసం కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఎదురుగా జరుగుతున్నది నిజమా అబద్ధమా కామన్ సెన్స్ ఉండదా? బయట వాళ్ళు రోజుకి ఎంతమంది ట్రోల్స్ పెడుతున్నారు,
కనీసం చూడరా? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అంట. పేరు పెట్టి పిలవడం, వాళ్ళకు దేవుడు పిల్లల్ని ఇస్తాడంట, ఉద్యోగం ఇస్తాడంట. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అంట. మరి నీకై నువ్వు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ పిల్లలను దేవుడు ఇస్తూ ఉంటే, ఆరోగ్యాన్ని బాగా చేస్తుంటే, మరి బైబుల్ ఎందుకు? అపోస్తలు ఎందుకు అలాంటి తమాషాలు చేయలేదు? ప్రవక్తలు ఎందుకు అలా చేయలేదు? యేసుప్రభు ఎందుకు అలా చేయలేదు? గొర్రెలు ఎక్కువ అవుతున్నాయి క్రైస్తవ సమాజంలో, మరి వాటిని కోసుకుని తినేటువంటి కషాయ వాళ్ళు వద్దా? గొర్రెలు ఎక్కువ అవుతున్నాయి, మరి కషాయాలు వద్దా? ఆ కషాయంలే ఈ బొమ్మ తేజను, ఈ కుమారులో. లేదా క్రైస్తవంలో చెత్త పెరిగిపోతుంది, మురికి పెరిగిపోతుంది, కంపు కొడుతుంది క్రైస్తవం. ఎందుకంటే వచ్చి పడుతున్నారు సువార్త ఏంటో తెలియకుండా. కాబట్టి ఈ చెత్తనంతటినీ తీసుకొని నరకానికి వెళ్ళేటువంటి మున్సిపాలిటీ వాళ్ళు వద్దా? వాళ్ళే ఈ బొమ్మ తేజ, ఈ కుమారులు. ఈ చెత్తంతా వెళ్ళిపోవాలనేటట్టుగా మనసులో నిశ్చయం చేసుకుని ఇన్ని రోజులు నేను స్పందించలేదు. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, అన్న మీరు భవిష్యత్తులో ఇక స్పందించడం వీళ్ళ మీద అని అంటే ఖచ్చితంగా స్పందిస్తాను. ప్రస్తుతానికి నాకు సమయం లేదు, ప్రస్తుతానికి నాకు ఇంటర్నెట్ లేదు. కాబట్టి నా సమయం అంతా ఇలా జర్నీ చేయడానికి సరిపోతుంది. కాబట్టి ఇక వేరే వాటి మీద స్పందించేదానికి నాకు సమయం లేదు. ప్రార్థన చేయండి, భవిష్యత్తులో నాకు ఇంటర్నెట్ వస్తే నా పరిస్థితులన్నీ అనుకూలపడితే అప్పుడు నాకు సమయం దొరుకుతుంది. కాబట్టి ఇటు జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి ఛానల్లో వాక్యానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాం ప్రతిరోజు. తర్వాత నాకెటు సమయం మిగిలిపోయింది కాబట్టి ఈ జర్నీకి ఇంటర్నెట్ వస్తే ఆ సమయంలో కౌంటర్ వీడియోలు కూడా చేస్తాను, ఎందుకంటే నా బాధ్యత కాబట్టి. ఇది నేను అర్థం చేస్తున్నా. తెస్సలోని పత్రిక నేను అర్థం చేసుకొని, దేవుడే మోసం చేసేటువంటి శక్తిని వారికి పంపించాడు కదా. ఈ గొర్రెచర్మం వేసుకున్న తోడేళ్లను ఈ కొండ గొర్రెల కోసం దేవుడే పురమాయించాడు. ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఈ చెత్తనంతటిని శుభ్రం చేయడానికి ఈ మున్సిపాలిటీ వాళ్ళని దేవుడే తీర్పుగా నియమించాడు అనేటట్టుగా నాకు నేను చెప్పుకొని ఇన్ని రోజులు మౌనం వహించాను. అయితే భవిష్యత్తులో ఇంటర్నెట్ వస్తే, అన్ని పరిస్థితులు అనుకూలించబడితే అప్పుడు ప్రతిరోజు వీరి మీద స్పందిస్తాను, బాధ్యత కలిగినటువంటి పాస్టర్గా. అంతవరకు నాకు సమయం ఉంటే కౌంటర్ వీడియో చేస్తాను, లేకపోతే జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మొదటి ఛానల్లోనే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి వాక్యాన్ని ప్రపంచానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాను నా వీలును బట్టి. చివరిగా నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను ప్రేమించి, అన్న మీరు ఎందుకు స్పందించలేదు అని, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అని తెలుసుకోవడానికి నన్ను ప్రేమించి కామెంట్ చేసినటువంటి కిరణ్ కోకా అనేటువంటి సహోదరుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.